బీఆర్ఎస్ చెలో మేలిగడ్డ కాంగ్రెస్ చెలో పాలమూరు ఇవాళ ప్రాజెక్ట్ వార్ తెలంగాణలో మళ్లీ కాకరేపుతుంది. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో మేడిగడ్డ పాలమూరు ప్రాజెక్టులపై పొలిటికల్ హీట్ నెలకొంది. ఇవాళ బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ అన్నారంలో పర్యటించనున్నారు. అన్నారం బ్యారేజ్ దగ్గర బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. అయితే బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్ కి కౌంటర్ గా కాంగ్రెస్ పాలమూరులో పర్యటించనుంది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రంగారెడ్డి మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలు పరిశీలించనున్నారు. ఈ పర్యటనపై ఇరు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగాయి. బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ కాంగ్రెస్ చెలో పాలమూరిల ప్రాజెక్ట్ వార్ తెలంగాణలో మళ్లీ కాకరేపుతుంది. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో మేడిగడ్డ పాలమూరు ప్రాజెక్టుగా పొలిటికల్ హీట్ నెలకొంది. ఇవాళ బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ అన్నారంలో పర్యటించనున్నారు. అన్నారం బ్యారేజీ దగ్గర బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అయితే బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్ కి కౌంటర్ గా కాంగ్రెస్ పాలమూరులో పర్యటించనుంది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రంగారెడ్డి మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలు పరిశీలించనున్నారు. ఈ పర్యటనపై ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ ప్రాజెక్టుల బాట పట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి పిల్లర్లకు గతంలోనే ప్రభుత్వం చెప్పింది మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాదు, కూలిపోతుంది, ఇప్పటికే నిపుణులు తెలిసిన జరిగిందని చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం దాన్ని రిపేర్ చేయొచ్చు, ప్రభుత్వం కావాలనే ఆరోపణలు చేస్తుంది, ప్రాజెక్ట్ పూర్తిగా కుట్టుకోపోవాలని ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఇటు మేడిగడ్డ బ్యారేజ్, దాని తర్వాత అన్నారం బ్యారేజ్ ఉంటుంది. అన్నారం బ్యారేజ్ నుంచి నీళ్లు వదిలేయడంతో అక్కడ సిపేజ్ నుంచి వాటర్ లీక్ అవుతుందని చెప్పి నీళ్లు వదిలేయడంతో ఇప్పుడు రైతుకు ఇటు ఈ పంట వేసుకున్నారు, దానికి రైతుకు నీరు ఇవ్వడం లేదు, పంటలు ఎండిపోతున్నాయంటే ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, కావాలని దుష్ప్రచారం చేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ ఈ రోజు కాళేశ్వరం మేడిగడ్డను సందర్శించనుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలు ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నుండి మేడిగడ్డ బయలుదేరడం జరిగింది. ఈ గతంలో ప్రభుత్వం నుంచి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరై డ్యామ్ ను పరిశీలించడం జరిగింది. ఈ రోజు కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అటెండ్ అయ్యి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తాం తెలంగాణ ప్రజలకు అని చెప్పి వాళ్ళు బయలుదేరడం జరిగింది. మేడిగడ్డ దగ్గర మీడియాతో కూడా మాట్లాడనున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు పరిస్థితిని వివరించి దాన్ని ఎలా రిపేర్ చేయొచ్చు, ఎలా సాగునీరు అందించాలి అనే దాని మీద వారు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా
ఏదైతే 3 పిల్లర్లు ఉన్నాయో 19, 20, 21 మేడిగడ్డలో ఇప్పటికే కుంగింది. దాదాపు 4,000 కోట్లకు సంబంధించి ఈ ప్రాజెక్టు ఉంది. 4,000 కోట్లలో దాన్ని రిపేర్ చేయొచ్చు. 400-500 కోట్లు పెడితే ఖర్చుతో ఇది అయిపోతుందని ఇటు బీఆర్ఎస్ వాదిస్తూ వస్తుంది. అదేవిధంగా అన్నారం కూడా రిపేర్ ఉందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ కూడా దీని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చే వారం విజిట్ చేయనుంది. ఇప్పటికే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిట్ చేసినప్పటికీ నివేదికలో అన్నారం కూడా ప్రమాదం ఉందని చెప్పడం జరిగింది. అయితే 2 ప్రాజెక్టులను ఇటు విజిట్ చేయనున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అటు మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదో దాన్ని నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరం పట్టించుకొని ఇటు దక్షిణ తెలంగాణకు వరపోయినటువంటి పాలమూరు రంగారెడ్డిని బీఆర్ఎస్ హయాంలో ఎండబెట్టారు. ఇటు ఈ ప్రాంతంలో నీరు ఇవ్వలేదు, సాగునీరు, రైతులను ఇబ్బంది పెట్టారని చెప్పి ఆరోపిస్తూ వంశీచంద్ర రెడ్డి ఏఐసిసి నాయకులు వంశీచంద్ర రెడ్డి నేతృత్వంలో ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇటు కాంగ్రెస్ నాయకులు శ్రేణులు వెళ్ళనున్నారు. ఇటు 2 వైపులా ఇటు బీఆర్ఎస్ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన, ఇటు కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 2 హాట్ టాపిక్ గా మారాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం ప్రధానంగా మేడిగడ్డ అంశంలో ఏం చేయాలనేది, అసలు అక్కడ పరిస్థితులు ఏందనేది వివరించాలనే యోచనలో మాత్రం బీఆర్ఎస్ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.